शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు, నర్సరావుపేట మహిళా మనులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు కార్తీక మాస శుభాభివందనాలు. పెదగొండరాయుడిం జమీందారు కోటతో పాటు అట్లూరు అనే ఊరు వెలిసిన భూమి ఇది. అదే నరసింహారావుపేట అయ్యి కాలక్రమేణా నర్సరావుపేటగా ప్రసిద్ధి చెందింది. చూస్తే అల్లంత దూరాన, వింటే గణగణమని మ్రోగే గుడిగంటలు వినబడే కోటప్ప కొండ ఈ నర్సరావుపేటకు కొండంత అండ. ఆ పరమేశ్వరునికి పీట వేసిన ఈ నర్సరావుపేటలోని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, డాక్టర్ కోడెల శివరామకృష్ణ గారుల సౌజన్యంతో ఈటీవీ కార్తీక దీపోత్సవం కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, గౌతమ్స్ హీరో కె గౌతమ్, సేఫ్, పవర్డ్ బై వెంకటేశ్వర నర్సింగ్ హోమ్, శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్, నర్సరావుపేట పురపాలక సంఘం, అసోసియేట్ స్పాన్సర్స్ శారదాంబ జ్యువెలర్స్, గ్రూప్ ఆఫ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజెస్, గ్రాండ్ నవ్యుగా, కోమల కన్వెన్షన్ అండ్ రెసిడెన్సీ, సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, వీరయ్య చౌదరి హాస్పిటల్స్ ఆర్థోపెటిక్ అండ్ మెటర్నిటీ సెంటర్, వాసవి హిందూ భావన విద్యా సంస్థలు, కృష్ణవేణి అండ్ ఎంఏఎం విద్యా సంస్థలు, నర్సరావుపేట కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీచక్ర సూపర్ టెక్, వివా ద స్కూల్ బై వివిఐటి, వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డివోషనల్ పార్ట్నర్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, సిఎంఆర్ షాపింగ్ మాల్, గోపురం పసుపొడి కుంకుమ, బెవరేజ్ పార్ట్నర్ సుబ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రొడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా ఈ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థాన పాఠశాల అధ్యాపకులు కోటప్పకొండ బ్రహ్మశ్రీ గుండెపూడి చంద్రశేఖర అవధాని గారి బృందం ఇప్పుడు వేద పఠనం చేస్తారు. గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. ఓం యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రియుగం పురా మందామి బభ్రూణామహగోషతంధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముత వో రుహః అథాశతక్రత్వో యూయమిమం మే అగదం కృతా పుష్పావతీః ప్రసోవతీః ఫలినీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరీర్వీరుధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తత్వో దేవీరుపబ్రువే రపాగుంసి విఘ్నతీరితరపశ్చాతయమానాః అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా గోభాజయిత్కిలా సథయత్సనవథ పూరుషం యదహం వాజయన్నిమా ఓషధీరుహస్త ఆదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురాజీవ గృభో యథా యదోషధయః సంగచ్చన్తే రాజానः సమితావివ విప్రः స ఉచ్యతే భిషగ్రక్షోహామీవ చాదనః నిష్కృతిర్నామ వో మాతాథా యూయగ్స్థ సంకృతీః సరాః పదత్రిణీ స్థనయతామయతి నిష్కృతా అన్యావో అన్యామవత్వన్యాన్యస్యా ఉపావతా
ताः सर्वा ओषधयः संविधाना इदं मे प्रावतावचः उच्छुष्मा ओषधीनां गावो गोष्ठादिवेरते धनगोदनिष्यन्ति नामात्मानं तव पूरुषा अतिविश्वाः परिष्ठास्तेन इव व्रजमक्रमुः ओषधयः प्राचुच्यवुर्यत्किञ्च तनुवागूरपः यास्त आतस्थुरात्मानं या आविविशुः परुः परुः तास्ते यक्ष्मं विबाधन्तामुग्रो मध्यमशीरिव सागं यक्ष्मप्रपदश्येनेन किकिजीविना साकं वातस्य ध्राज्या साकन्नश्य निहाकया अश्वावती गुंसोमवती मूर्जयन्ती मुदोजसम् आवित्सि सर्वा ओषधीरस्मा अरिष्टदातये याः फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः या ओषधयः सोमराज्ञीः प्रविष्टाः पृथिवीमनो तासां त्वमस्युत्तमा प्रणो जीवातवे सुवा अवपतन्तीरवदन्दिव ओषधयः परी यञ्जीवमश्नवामहैन सरिष्याति पूरुषः याश्चेदमुपशृण्वन्ति याश्च दूरं परागताः इह सङ्गत्यताः सर्वा अस्मै सन्दत्तभेषजम् मा वो ऋषत्खनिता यस्मै चाहङ्खनामिवः द्विपच्यदुष्पदस्माकगो सर्वमस्त्वनातुरम् ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगो राजन् पारयामसि अष्टाकपालन्निर्निरष्टाकपालमष्टाकपालन्निर्वपेत् अष्टाकपालमित्यष्टा कपालम् निर्वपेद्वपेन्निर्निर्वपेत्तेजस्कामस्तेजस्कामो वपेन्निर्निर्वपेत्तेजस्कामः वपेत्तेजस्कामस्तेजस्कामो वपेद्वपेत्तेजस्कामोऽग्निमग्निम् तेजस्कामो वपेद्वपेत्तेजस्कामोऽग्निम् तेजस्कामोऽग्निमग्निम् तेजस्कामस्तेजस्कामोऽग्निमेवैवाग्निम् तेजस्कामस्तेजस्कामोऽग्निमेव तेजस्काम इति तेजः कामः अग्निमेवैवाग्निमग्निमेव तेजस्वन्तम् तेजस्वन्तमेवाग्निमग्निमेव तेजस्वन्तम् एव तेजस्वन्तम् तेजस्वन्तमेवैव तेजस्वन्तग्स्वेन स्वेन तेजस्वन्तमेवैव तेजस्वन्तग्स्वेन तेजस्वन्तग्स्वेन स्वेन तेजस्वन्तम् तेजस्वन्तग्स्वेन भागधेयेन भागधेयेन स्वेन तेजस्वन्तम् तेजस्वन्तग्स्वेन भागधेयेन स्वेन भागधेयेन भागधेयेन स्वेन स्वेन भागधेयेनोपोपभागधेयेन स्वेन स्वेन भागधेयेनोपभागधेयेनोपोपभागधेयेन भागधेयेनोपधावति धावत्युपभागधेयेन भागधेयेनोपधावति भागधेयेनेति भागधेयेन हरिः ओम् शिवं शङ्करं ఉండటానికి ఇల్లు, బ్రతకటానికి ధనం, అలాగే జ్ఞానానికి విద్య కలగాలని దీపాన్ని మనం అర్చిస్తాం. సరస్వతి, పార్వతి, లక్ష్మి ఈ ముగ్గురమ్మలు కొలువుదీరిన ఆ దీపాన్ని ఇప్పుడు మనం వెలిగించుకోబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది కార్తీక దీపాలను కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి సాక్షిగా ఇప్పుడు మనం వెలిగించుకోబోతున్నాం. అందుకు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం ఇద్దాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి వేంచేసినటువంటి ముఖ్య అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించుకుందాం. గౌరవనీయులు
శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ కోడెల శివరామకృష్ణ గారు మరియు నర్సరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పేరయ్య గారు, నర్సరావుపేట మండల పరిషత్ అధ్యక్షుడు కొమ్మాలపాటి ప్రభాకర్ గారు, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ కార్యదర్శి రావెల సత్యం గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మీరావళి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భగ్నన్నిర్హృతం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపదేవ్యై నమః. సర్వోపచార పూజార్థం పుష్పాన్ని సమర్పయామి. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షిః. హిరణ్యగర్భం పశ్యత జాయమానకం సనో దేవశుభయా స్ఫూర్త్యా సంయునక్తు. యస్మాత్ పరన్నా పరమస్తి కించిత్ యస్మాన్నానీయో న జ్యాయోస్తి కశ్చిత్. వృక్షైవ స్తబ్ధో దివితిష్ఠత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేమృతమానసుః. పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః. ते ब्रह्मलोके परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे. दक्रं विपापं परमेष्वभूतं यत्पुण्डरेकं पुरमध्यसग्रस्तम्. तत्रापि दक्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम्. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. श्री कार्तिक दामोदर परब्रह्मणे नमः. श्री त्रिकोटेश्वर स्वामिने नमः. पादारविन्दयोः नानाविधा परिमलपत्र पुष्पाक्षदानि समर्पयामि. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं. त्रिजन्म पाप संहारं एकबिल्वं शिवार्पणम्. हरये नमः. జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. కష్టాలు విని అందరి కష్టాలని తీర్చి అనుగ్రహించే విఘ్న నివారకుడు ఆ విఘ్నేశ్వరుడు. ఆది పూజల దేవుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెడితే చాలు ఉత్తమోత్తమ ఫలాలను అందిస్తాడు. ఆ గజముఖ గణపతి ఓం గణేశాయ నమః అని స్తుతిస్తే చాలు గంపెడు వరాలను అందిస్తాడు. ఆ గణపతి
ఈ రోజు మన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమని వేడుకుంటూ మన వైదిక కార్య నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు, శ్రీ సాయి పవన్ శర్మ గారు ఇప్పుడు గణేష పూజను ప్రారంభిస్తారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ సకల దేవతా గణాలకు నాయకుడైనటువంటి గణపతిని మనం సంకల్పించబోయేటటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలి అని ఒక్కసారి ధ్యానం చేసి మనసారా ప్రార్థిద్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పండి. చతుర్భుజం మహాకాయం గజవక్త్రం శుభంకరం భక్తానాం వరదం ధ్యాయేత్ మహాగణపతిం విభుం గం గణపతయే నమః. గట్టిగా చెప్పాలి, గణపతికి వినపడాలి. కైలాసంలో ఉన్న గణపతి యొక్క దృక్కులు ఆయన చూపు మన వైపు పడాలి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గజవక్త్రాయ నమః, సురశ్రేష్ఠాయ నమః, లంబోదరాయ నమః అని అందరూ కూడా గణపతిని ప్రార్థించండి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమద్రియంత దేవాస్తాం విశ్వరూపాః పశవా వదంతి. సానో మంద్రే సమూర్జందుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠుదయితు. అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం. శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. నమః సభాయై సభాపతిభ్యశ్చ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. తరువాత కొద్దిగా నీళ్లు తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ జల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతరశ్రుతిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. తరువాత 3 పర్యాయాలు అందరూ కూడా గోవింద 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 అంటూ గోవింద నామస్మరణం చేయండి. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. శ్రీ గోవింద గోవింద గోవింద. తరువాత అందరూ కూడా ఆచమనం చేయండి. మీ కుడి చేతి చూపుడు వేలు మధ్యలో బటన వేలు ఉంచి మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని శబ్దం రాకుండా 3 పర్యాయాలు స్వీకరించి 4వసారి నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకోండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. అపసర్పంత ఏ భూత భూమి సంస్థితా. ఏ భూతా విఘ్నకర్తారస్తేన శంతు శివాజ్ఞయా. తర్వాత అందరూ కూడా ప్రాణాయామం చేయండి. అంగుళ్యగ్రే నాసికగ్రే సంపేజ్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అపక్రామంత భూతాద్యా పిశాచా సర్వతో ముఖా. సర్వేషామ విరోధేణ పూజా కర్మ సమారభే. ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షసా. గురు ఘంటారవంత దేవతాహ్వానలాంఛనం. గణపతయే నమః. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభోద్భవస్య వరం. అందరూ మమ అనుకోని నమస్కారం చేసుకోండి. ఉపాత సమస్త దురితఖే ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహావిష్ణునాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమంత్రే అష్టావింశన్మహాయుగే యాతే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే వ్రతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలశ్చ ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ దీపమంటపే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిషష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఉపరిద్వారస్యాం ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణధిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరమధ్యశ్చ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. అందరూ ఒక్కసారి మీ గోత్రం చెప్పుకొని తర్వాత మీ భర్త గారి పేరు చెప్పుకొని తర్వాత మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు గోత్రం మీ తల్లిదండ్రుల పేర్లు తర్వాత మీ పేర్లు చెప్పుకోండి. అందరూ కూడా యజమానస్య సపుత్రస్య సపుత్రికాయాః సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ కూడా నమస్కారం చేస్తూ గట్టిగా సంకల్పం చెప్పండి. అందరూ
చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సదభీష్ట ఫల సిద్ధ్యర్థం సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక ఏకాదశి ఇందువార మహాపర్వణి ప్రదోషకాలే సమస్త పాపక్షయార్థం అన్యోన్య సువాసినీనాం సహాయేన కార్తీక దీపారాధన ఆఖ్యం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన మహాగణపతి పూజాం కరిష్యామహే అని అందరూ కూడా గణపతిని ప్రార్థించండి. ఒక్క పర్యాయం గణపతి యొక్క శ్లోకాన్ని ధ్యానాన్ని చెప్తే ఆచార్యుల వారు గణపతి పూజ చేస్తారు. అందరూ చెప్పండి. నమస్తే, గట్టిగా చెప్పాలి. నమస్తే విఘ్నరాజాయ గౌరీ ప్రియసుతాయ చ సిద్ధి బుద్ధి ప్రదాయ గణనాథాయ తే నమః అని అందరూ కూడా శిరస్సు వంచి గణపతిని ప్రార్థించండి. త్రినేత్రుడు, త్రికాలాతీతుడు, త్రిపురాసుని సంహరించిన ఆ పరమేశ్వరుడు త్రికూట పర్వతంపై త్రికూటేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. ఆ పరమేశ్వరుని మరో రూపమే దక్షిణామూర్తి అవతారం. మృత్యుంజయుడైన ఆ దక్షిణామూర్తి పాదాలను స్పృశిస్తే చాలు మృత్యు భీతి పోతుంది. జ్ఞానాన్ని, ధ్యానాన్ని అనుగ్రహించే అద్భుతమైన రూపం ఆ దక్షిణామూర్తి స్వరూపం. ఐశ్వర్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, మనోల్లాసం వరకు ప్రతిదీ సమస్తము అనుగ్రహించే దివ్యమూర్తి ఆ దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి అష్టోత్తరాన్ని ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు పఠిస్తారు. మనందరం కూడా కోటివేల్పుల అండ కోటప్పకొండ త్రికోటేశ్వరుడి పద సన్నిధానంలో ఉన్నాం. త్రికోటేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపమని మనందరికీ కూడా తెలుసు. ఆయనకి కోటేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, త్రికూటములు అంటే 3 కొండలు. ఏమిటా త్రికూటములు అంటే, ఒకటి విష్ణుకూటము, ఒకటి బ్రహ్మకూటము, రెండవది విష్ణుకూటము, మూడవది రుద్రకూటము. స్వామి దక్షయజ్ఞం తరువాత సతీదేవి దక్షయజ్ఞంలో ఆ హోమగుండంలో పడి దహనమైన తరువాత స్వామి వైరాగ్యంతో ఈ త్రికూటాల మీదకి వచ్చి తపస్సు చేసినట్టుగా మనకి చరిత్ర పురాణంలో చెప్పబడినది. అయితే స్వామి మొట్టమొదటిగా బ్రహ్మకూటం పైన తపస్సు చేసుకుంటూ ఉన్నంట. అటువంటి స్వామి ఆనందవల్లి అనేటటువంటి భక్తురాల్ని అనుగ్రహించడం కోసం బ్రహ్మకూటం నుండి విష్ణుకూటం మీద వెలసి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నట్ట. అయితే అటువంటి స్వామి కూడా విష్ణుకూటం నుండి కూడా భక్తులు అడిగారట, ఇంకా కిందకి దిగిరావయ్యా స్వామి అంటే ఆయన చెప్పాట, నేను కోటప్పగా పిలువబడతాను, నా కోసం ఈ కోటప్ప కొండకి కోటి ప్రభలు ఏనాడైతే వస్తాయో ఆనాడు ఇంకా కిందకి దిగి వస్తాను అని చెప్పనని స్వామి చెప్పడం జరిగింది. స్వామి ఇక్కడ అమ్మవారు లేకుండా ఉంటాడు, దక్షిణామూర్తి స్వరూపం అంటారు. కానీ దక్షిణామూర్తి స్వరూపాన్ని కనుక మనం గమనించినట్లయితే దక్షిణామూర్తిలోనే అమ్మవారు ఉంటుంది. ఎలాగా ఆ రూపాన్ని జాగ్రత్తగా గమనించాలి. స్వామివారి యొక్క కుడి చెవికి సర్పము ఆటంకంగా ఉంటుంది, అంటే సర్పం కర్ణాభరణంగా ఉంటుంది. ఎడం వైపు మాత్రం స్త్రీలు ధరించేటటువంటి కర్ణాభరణం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే, దక్షిణామూర్తి అంటే అమ్మవారితో కలిసినటువంటి రూపం, అర్ధనారీశ్వర స్వరూపం అని మనందరం కూడా భావించాలి. దక్షిణామూర్తి అంటే కేవలం దక్షిణం తిరిగి శివాలయానికి దక్షిణం వైపున ఉండేటటువంటి మూర్తి కాదండి. దక్షత, భక్తుల్ని రక్షించడంలో దక్షత కలిగినటువంటి మూర్తి, మేధస్సును ప్రసాదించేటటువంటి, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి మూర్తి కాబట్టి మేధాదక్షిణామూర్తిగా పిలువబడుతున్నాడు. అటువంటి మేధాదక్షిణామూర్తి మనకి సంపూర్ణమైనటువంటి మేధస్సును, జ్ఞానాన్ని ఇవ్వాలని అందరం కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఒక్క పర్యాయం ధ్యానిద్దాం. అందరూ కూడా చెప్పండి. చిద్ఘనాయ, గట్టిగా చెప్పాలమ్మా, కోటప్పకొండ దాకా వినపడాలి. చిద్ఘనాయ మహేశాయ వటమూల
నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః మేధా దక్షిణామూర్తయే నమః త్రికోటేశ్వరాయ నమః త్రికోటేశ్వరాయ నమః. ఆ నామాన్ని అందరూ కూడా ధ్యానిస్తూ చక్కగా అష్టోత్తర శతనామాన్ని అందరూ కూడా వినండి. ఓం వటవిట సమీపే భూమి భాగేన షण्डं సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవో జరణవర్ణదుఃఖచ్ఛేద రక్షన్నమామి. శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామినే నమః. అవాహయామి దక్షిణామూర్తయే నమః. ధ్యాయామి శ్రీ దక్షిణామూర్తయే నమః. ధ్యానం సమర్పయామి. శ్రీ దక్షిణామూర్తయే నమః. నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. శ్రీ దక్షిణామూర్తయే నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ దక్షిణామూర్తయే నమః. స్నానవస్త్రయజ్ఞాపవీత గంధాలంకరార్థం అక్షరాన్ సమర్పయామి. శ్రీ దక్షిణామూర్తయే నమః. పుష్పైః పూజయామి. అక్షరైః పూజయామి. బిల్వదళైః పూజయామి. అందరూ కూడా అష్టోత్తరం చెప్తున్నారు. శ్రీ దక్షిణామూర్తయే నమః అంటూ శ్రవణం చేయండి. ఓం ఓంకారాజల సింహేంద్రాయ నమః. ఓం ఓంకారోద్యన కోకిలాయ నమః. ఓం ఓంకార నీడ శుకరాజే నమః. ఓం ఓంకారార్ణవ కుంజరాయ నమః. ఓం నగరాజ సుతాజానయే నమః. ఓం నగరాజ నిజాలయాయ నమః. ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః. ఓం నవచంద్ర శిఖామణయే నమః. ఓం నందితాశేష మౌనీంద్రాయ నమః. ఓం నందీశాది మదేశికాయ నమః. ఓం మోహానాల సుధాసారాయ నమః. ఓం మోహాంబుజ సుధాకరాయ నమః. ఓం మోహాంధకారధరణయే నమః. ఓం మహోత్ఫల నభోమణయే నమః. ఓం భక్త జ్ఞానాబ్ది సీతాంశవే నమః. ఓం భక్త జ్ఞాన తృణానలాయ నమః. ఓం భక్తాంబోజ సహస్రాంశవే నమః. ఓం భక్త కేకి ఘనాఘనాయ నమః. ఓం భక్త కైరవ కేందవే నమః. ఓం భక్తలోక దివాకరాయ నమః. ఓం గజాననాథ సంపూజ్యాయ నమః. ఓం గజచర్మోజ్వలాకృతయే నమః. ఓం గంగాధవళ దివ్యాంగాయ నమః. ఓం గంగాంభగల సంజట సజ్జటాయ నమః. ఓం గగనాంబర సంవీతాయ నమః. ఓం గగనాముక్తమూర్ధజాయ నమః. ఓం వదనాబ్జితాబ్ధశ్రియే నమః. ఓం వదనేందుస్ఫురదీశాయ నమః. ఓం వరదానైక నిపుణాయ నమః. ఓం వరవీణోజ్వలత్కరాయ నమః. ఓం వనవాత సముల్లసాయ నమః. ఓం వనవీరేకలోలుపాయ నమః. ఓం తేజః పుంజ ఘనాకారాయ నమః. ఓం తేజసామపి భాసకాయ నమః. ఓం వినయానాం తేజః ప్రదాయ నమః. ఓం తేజోమయనజాశ్రయాయ నమః. ఓం దమితానంగ సంగరామాయ నమః. ఓం దరహాసచితాంగనాయ నమః. ఓం దయారస సింధు సుంధవే నమః. ఓం దరిద్రధన సేవధయే నమః. ఓం క్షీరేందు స్ఫటికాకారాయ నమః. ఓం క్షీణేంద్రముకుటోజ్వలాయ నమః. ఓం క్షీరోపహార రసికాయ నమః. ఓం క్షిప్రైశ్వర్య ఫలదాయే నమః. ఓం నానాభరణ ముగ్ధాంగాయ నమః. ఓం నారీ సంమోహనాకృతయే నమః. ఓం నాద బ్రహ్మ రసాస్వాదినే నమః. ఓం నాగభూషణ భూషితాయ నమః. ఓం మూర్తి నిందిత కందర్పాయ నమః. ఓం మూర్త జగద్వపుషే నమః. ఓం మూకాజ్ఞాన తమోభానవే నమః. ఓం మూర్తిమత్కపాల పాదపాయ నమః. ఓం తరుణాదిత్య సంకాశాయ నమః. ఓం తంత్రీనాద తత్పరాయ నమః. ఓం తరుమూలైక నిలయాయ నమః. ఓం తప్తజాంబూనద ప్రభాయ నమః. ఓం తత్వపుస్తోల్ల సత్పాణయే నమః. ఓం తపనోడుపలోచనాయ నమః. ఓం యమసన్నుత సత్కీర్తయే నమః. యమ సంయమ సంయుతాయ నమః. ఓం యతిరూపధరాయ నమః. ఓం మౌనినే నమః. ఓం యతీంద్రోపాస్య విగ్రహాయ నమః. ఓం మందారహార రుచిరాయ నమః. ఓం మదనాయుధ సుందరాయ నమః. ఓం మందస్పిదల సద్వక్త్రాయ నమః. ఓం మధురాధర పల్లవాయ నమః. ఓం మంజీర మంజుపారాజ్యాయ నమః. ఓం మణిపట్టోల సత్కటయే నమః. ఓం హస్తాంకురిత చిన్ముద్రాయ నమః. ఓం హఠయోగ పరోత్తమాయ నమః. ఓం హంసజప్యాక్షమాలాఢ్యాయ నమః. ఓం హంసేంద్రారాధ్య పాదుకాయ నమః. ఓం మేరుశృంగ తటోల్లాసాయ నమః. ఓం మేఘశ్యామ మనోహరాయ నమః. ఓం మేధాంకురాల వారాగ్రయాయ నమః. ఓం మేధాపక్వ ఫలద్రుమాయ నమః. ఓం ధార్మికాంతర్గుహావాసాయ నమః. ఓం ధర్మ మార్గ ప్రవర్తకాయ నమః. ఓం ధామత్రయ నిజారామాయ నమః. ఓం ధర్మోత్తమ మనోరథాయ నమః. ఓం ప్రబోధాదారాది దీపశ్రీయే నమః. ఓం ప్రకాశిత జగత్రయాయ నమః. ఓం ప్రజ్ఞాచంద్ర శిలాచంద్రాయ నమః. ఓం ప్రజ్ఞామణి వరాకరాయ నమః. ఓం జ్ఞాంతరాంతర భాస
భాసాత్మనే నమః. ఓం జ్ఞాతృజాతి విదూరగాయ నమః. ఓం జ్ఞానాద్య దివ్యాంగాయ నమః. ఓం జ్ఞాతృజాతి కులాగతాయ నమః. ఓం ప్రసన్న పారిజాతాగ్రాయ నమః. ఓం ప్రణత్యార్థాబ్ధి భాడవాయ నమః. ఓం భూతానాం ప్రమాణభూతాయ నమః. ఓం ప్రపంచ హితకారకాయ నమః. యం యత్తత్వమసి సంవేద్యాయ నమః. ఓం యక్షగేయాత్మ వైభవాయ నమః. ఓం యజ్ఞాదిదేవతామూర్తయే నమః. ఓం యజమాన వపుర్థరాయ నమః. ఓం ఛత్రాధిపతి విశ్వేశాయ నమః. ఓం ఛత్ర చామర సేవితాయ నమః. ఓం ఛందశాస్త్రాది నిపుణాయ నమః. ఓం చలదాత్యాది దూరగాయ నమః. ఓం స్వాభావిక ముఖ్యేగాత్మనే నమః. ఓం స్వానుభూతో రసోదయే నమః. ఓం స్వరాజ్య సంపదధ్యక్షాయ నమః. ఓం స్వాత్మార మహామతయే నమః. ఓం హాటకాభయ జటాజూటాయ నమః. ఓం హస్తోదస్తారి మండలాయ నమః. ఓం హాలాహలోజ్వలగణాయ నమః. హరయూతన మనోహరాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరూ చెప్పండి, శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః అంటూ అందరూ శిరస్సు వంచి నమస్కరించండి. నిత్య దీపారాధన మన భారతీయుల సాంప్రదాయం. చీకట్లో మనమేమీ చేయలేం. ఓ జ్యోతిని వెలిగించి చీకట్లను వెలుగుమయం చేసి ఆ వెలుగులోని సమస్తము సాధించవచ్చు. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. ఈ దీపనోముల కార్తీక మాస ప్రదోష వేళ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ ధూళిపాళ్ల శివరామకృష్ణ శర్మ గారు తమ ప్రవచనం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక అంశాలను మనకు వివరిస్తారు. హరిః ఓం హరిః ఓం హరిః ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. వందే శంభుముమాపతిం. ఉమాపతి అన్న శబ్ద ప్రయోగం చేశారు మహానుభావులు. ఎంత కష్టపడి సంపాదించినా మగవాడికి పేరు ప్రతిష్ట ఏమీ లేదు. ఇంటావిడ పేరు ముందొస్తేనే ఆయనకు. లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ప్రతి మహానుభావుడి వెనక అతని ఇల్లాలి అదృశ్య హస్తం ఉంటుంది అని చెప్తారు. రామ అంటే పలకడట, సీతాపతే అంటే పలుకుతాడట, ఉమాపతే అంటే పలుకుతాడట. ఇది బలహీనత అన్నారు. బలహీనత బలమా? బలహీనత కాదు, బలం. భార్యాభర్తలు ఇద్దరుగా కనబడుతున్న ఒక్కరు. ఇది సనాతన వైదిక ధర్మం. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం స్త్రియం ఉద్వహే. అందుకనే భారతీయ ధర్మం ధర్మపత్ని అన్నది, గృహిణి గృహముచ్యతే అన్నది, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. వందే శంభుముమాపతిం సురగురు. దేవతలకు ప్రభు అయిన ఎవరికున్నది మహాదేవుడు అన్నటువంటి నామం ఒక్క పరమశివుడికి మాత్రమే ఉన్నది. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి. ఇది కూడా పశువే, అన్నీ దిక్కుమాలిన బుద్ధులే. దేవాలయంలోకి వెళ్ళండి, ఆ నందీశ్వరుడు స్వామికి ఎదురుగా ఉంటాడు. ప్రపంచం ఆకర్షిస్తుంది మనిషిని.
ఇంద్రియాలను పతనం చేస్తుంది. పశువు అయినప్పటికీ మానవ జాతికి పాఠం చెప్పింది నందీశ్వర ప్రభు అన్నాం. అందుకనే పశువులో కూడా పరమాత్మను చూడగలిగినటువంటి చూపు మనకు మహర్షులు ప్రసాదించారు. చెట్టులో, పుట్టలో, గుట్టలో, కొండలో, రాయిలో, చీమలో, దోమలో, ఎలుకలో భగవంతుడున్నాడయ్యా. నందీశ్వరుడు ముఖాన్ని పరమశివుడు వైపు పెట్టాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచం వైపు పెట్టాడు. భగవంతుణ్ణి ఎవడు చూస్తాడో భగవంతుడు వాళ్ళని చూస్తాడు. దీపారాధన చేస్తున్నటువంటి తల్లులు చేయటానికి సిద్ధంగా కూర్చున్నారు. ఇక్కడ ఆలయంలోకి వెళితే ఒక్క జగన్మాత దర్శనం అవుతుంది. ఇక్కడ ఇందరు జగన్మాతలను చూడవచ్చు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అన్నాడు పోతన మహాశయుడు ప్రహ్లాదుని. లోకమంతా మాతృదేవతా స్వరూపం నాయన. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అక్కడ అమ్మవారు కదలదు. ఇక్కడ కూర్చోలేకను 3 గంటలు కూర్చోవడం కష్టం కదండి. ఎంత కష్టపడుతున్నారో. కష్టమైనప్పటికీ మీకు ఇష్టమైనటువంటి పనిది. మీకు తెలియకుండా ఎంత పుణ్యాన్ని పరమాత్మ పార్వతీ అమ్మవారు ఎన్ని చెప్పినా ఓట్లన్నీ మీ ఓట్లన్నీ అమ్మవారికే, అమ్మవారి ఓట్లన్నీ మీకే. అమ్మవారి చూపు మీదే. పరమేశ్వరి అనుగ్రహం మీకున్నది. అందుకనే పురందరదాసుల వారు అన్నారు, ఇందిన దినవే సుదీనవు ఇందిన తారా శుభతార ఇందిన యోగ శుభయోగ ఇందిన కరణ శుభకరణ శుభకరణ. ఇవాళ చాలా సుదినం. అర్ధాపేక్షను దినము వ్యర్థము కాకుండా సార్థకముగా మిమ్మే తీరున ప్రార్థన చేసిన దినమే సుదినం. ఇది మహత్తరమైనటువంటి యజ్ఞం. నరసరావుపేట పట్టణం. వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఎందుకు ఆ నందీశ్వరుడికి అంత గొప్పదనం? ముందు నందీశ్వరుడి దర్శనం చేసుకుని కోడెకట్టు అని వేములవాడలో ఒక మంచి ఆచారం ఉంది. కోడెని వదులుతారు దేశం మీదకి మన వాళ్ళు. రైతన్నకు కావలసింది కోడె, ఆవు. కోడె ఆవు ఉంటే కోడెలు వస్తాయి, మగబిడ్డలు వస్తాయి. తద్వారా ఆ కోడెల ద్వారా బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం. ఇవన్నీ కూడా పెద్దల మధ్య వచ్చినవి. అంచేత ఈ పశుస్వరూపమైనటువంటి నందీశ్వరుడికి మనం నమస్కారం చేస్తాం. వందే సూర్య శశంకన్ వహ్ని నయనం. పాశ్చాత్య ధర్మం భౌతిక దృష్టి వాళ్ళది. సూర్యుణ్ణి మండే అగ్నిగోళం అన్నారు. కానీ భారతీయ మహర్షుల యొక్క కళ్ళకు ప్రత్యక్ష నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే ఆ సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చే. ఎవరి వల్ల చిన్న ఉపకారం మనం జీవితంలో పొందినా జీవితాంతం రుణపడమని భారతీయ ధర్మం మనకి చెప్పినటువంటి. ఉడత ఎంత, దాని బ్రతుకు ఎంత, దాని బండాలం ఎంత. ఎందుకు రాముణ్ణి మనం ఎప్పటివాడో యుగాల నాటి వాడి రాముణ్ణి ఎందుకు స్మరిస్తున్నాం? పలుకే బంగారామాయే పిలచీతి పలుకవ్వేమి కలలోని నామస్మరణ మరువాచగని సమి పలుకే. ఇరవుగా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తిని కరుణించి బ్రోచితివని నెరనమితి నిన్నే తండ్రి పలుకే. మాట్లాడవేం స్వామి అని భగవంతుణ్ణి ప్రత్యక్షంగా పలికించుకోగలిగినటువంటి పట్టుదల భారతీయ ధర్మంలో ఋషులు మనకు అనుగ్రహించారు. వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం హరణమ పార్వతీపతయే అనండమ్మా. ఒక ఆయన అన్నాడు, ఓపిక లేదని చెప్పటానికి కూడా ఓపిక లేదన్నాడు. ఏమనాలి వాడి? ఇది ఎంతకాలం ఉంటుందో ఎవరన్నా చెప్పగలరా? ఇది మన ప్రయత్నం వల్ల వచ్చిందా? భగవంతుడు 2 కళ్ళిచ్చాడు. అటు చూడండి, చంద్రభగవానుడు కూడా మనతో ఉన్నాడు.
నేను కూడా వింటున్నాను రాయన. ఈటీవీ వారి కార్యక్రమం నరసరావుపేట మహాపట్నంలో జరుగుతోంది. ఇది సాక్షాత్తు త్రికేటేశ్వర ప్రభువు యొక్క మహాక్షేత్రం. ఇది కబోధీశ్వరుడు ఆ పక్కనే ఉన్నారు. ఇంతమంది మీరు వస్తే నేను మాత్రం రానట్రా? మండే అగ్నిగోళం అన్నది పాశ్చాత్యుల చూపు. సన్బాత్తని చేస్తారు వాళ్ళు పాపం ఆరోగ్యం కోసం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యోపాసన, సూర్య నమస్కారాలు, సూర్యుడి ద్వారా అనేకమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయమని అగస్త్య మహాప్రభు, అగస్త్య మహర్షి రామచంద్ర భగవానుడికి ఆదేశిస్తే రావణుణ్ణి నిర్జించాడు. ఆయన ఆదిత్యుడికి అంత శక్తి ఉంది. సూర్య చంద్రులు ఇద్దరూ కూడా పైసా ఖర్చు లేకుండా, కరెంటు బిల్లు కట్టే పని లేకుండా మనకు బ్రహ్మాండమైనటువంటి వెలుతురును ప్రసాదిస్తున్నాడు. మనం భగవంతుడికి ఎంత రుణపడ్డాం. ఇవి కాక నక్షత్రాలు, ఇప్పుడు మనం వెలిగించుకునే దీపాలు. వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. 2 కళ్ళిచ్చాడు, సూర్యమండలాన్ని కూడా వీక్షించగలిగినటువంటి కళ్ళు. 2 చెవులిచ్చాడు, చిన్న సూది కింద పడితే గమనించగలిగినటువంటి, వినగలిగినటువంటి చెవులను. 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 నాసికారంధ్రాలు ఇచ్చారు. ఎవరు పావలా ఏమైనా అప్లికేషన్ పెట్టామా మనం? స్వామి నాకు ఇలా ఉండాలి, నాకు ఇంత స్టేటస్ ఉండాలి, సంఘంలో నాకు ఇంత గౌరవం రావాలి, ఇన్ని లక్షలు నేను సంపాదించాలి, ఇంత పొలం కావాలి, చెప్పిన మాట వినే భార్య కావాలి, ఇంతమంది పిల్లలు, మనం ఏమన్నా డేటా ఇచ్చామా? ఏమీ ఇవ్వకుండా అప్రయత్నంగా తల్లిదండ్రుల గర్భవాసాన మనల్ని ఈ లోకానికి పంపించాడు పరమాత్మ. ఈ ఒక్క కన్ను నుంచి ఈ కన్ను కొంచెం కిందికి పెట్టలేదే? వీడికి 10 వేళ్ళు ఎందుకని 1 వేలు తగ్గించలేదే? అపార కృపా సముద్రుడైనటువంటి భగవంతుని యొక్క దయను మనం ఎంత చెప్పుకున్నా తరగదు. ఒక ఆయన అన్నాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కిడ్నీలు ఇచ్చాడు, 2 ఊపిరితిత్తులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఒక్కటే నోరిచ్చాడు అన్నాడు. ఒక్క నోరిస్తేనే దేశాన్ని అప్పడంలాగా చప్పరిస్తున్నావు, 2 నోళ్ళు ఇస్తే బతకనిస్తావుట్రా. మూత్రాశయం ద్వారా మూత్రాన్ని బయటికి పంపిస్తున్నాడు. ఈ లోపల ఉన్నటువంటి విసర్జకావయవాలు పని చేయకపోతే డయాలసిస్ చేయటానికి వైద్యులు ఎంత కష్టపడతారు, చేయించుకునేటువంటి పేషెంట్ ఎంత కష్టపడతాడు. ఏ కష్టం లేకుండా నిమిషానికి 72 సార్లు ఈ గుండె కీలుని భగవంతుడు కదిలిస్తున్నాడు. భగవంతుని దయను ఎంత చెప్పుకున్నా తక్కువే. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇవాళ విశేషమైనటువంటి రోజు. 2వ కాలడి అని పేరు. కారణం ఏమిటి నరసరావుపేట పట్టడానికి ఇంత పేరు రావటానికి అంటే, త్రికూటేశ్వర ప్రభు ఉన్నాడు. బ్రహ్మదేవుడు స్వామిని అర్చన చేశాడు. బాలదక్షిణామూర్తి అవతారంలో స్వామి నాకు జ్ఞానబోధ చేయమన్నాడు. చెయ్యమంటే నేను స్థాను పదా, 3 శిఖరాలున్నటువంటి ఒక కొండ ఉన్నది, అక్కడికి వెళ్ళమన్నాడు. తర్వాత స్వామి వచ్చాడు, జ్ఞానబోధ చేశాడు బ్రహ్మదేవుడికి. దక్షయాగం జరిగినటువంటి సమయంలో హవిస్సులు అందుకున్న కారణం చేత విష్ణు భగవానుడికి పాపం సంక్రమిస్తే అది పాపం పోగొట్టుకోవడం కోసం ఆయన మన త్రికోటేశ్వర క్షేత్రంలో తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు అక్కడున్నాడు. యలమందల మునిమంద, మునీశ్వరులందరూ, దేవతలందరూ. అద్భుతమైనటువంటి మహాక్షేత్రం. భారతీ తీర్థ మహాస్వామి వారు 2వ కాలడి ఈ క్షేత్రం. శృంగేరి జగద్గురువులు చిన్నతనంలో, అతి బాల్యంలో ఈ పట్టణంలో ప్రవేశించి ఈ నగరంలో సంచరించి తన పవిత్రమైనటువంటి పదరజంతో ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు. హరణమ పార్వతీపతయే. ఇవాడ బోధన ఏకాదశి, అంతేకాదు ఉత్థాన ఏకాదశి. కాలం పరమాత్మ స్వరూపం. నీవు కోట్లు సంపాదించవచ్చు, గడిచిపోయిన క్షణాలను జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేవు సుమా. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నోరు నొప్పు విట్టిందాకా చేయమన్నారు. అన్నాడు తూము నరసింహదాస్ అని. హరినామ స్మరణ చెయ్యని నోరును
రాతి రోలు అనవరలా అన్నాడు. రాతి రోలు అనవలెరా అన్నాడు. ఇది ఒక గ్రైండర్ లాంటిదిరా అన్నాడు. చేతులారంగ శివుని పూయింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడు వడేని. శివ 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 అనరాదా శివనామము చేదా శివ పాదము మీద నీ శిరసునుంచ రాదా శివ 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 అనరాదా. కరుణాళుడు కాడా ప్రభు. పరమశివుడంతా ఉబ్బులింగడు అంటారు ఆయన్ని. రేయ్ వాడు భోళాశంకరుడు రా అంటాం మనం కూడా ఇప్పుడు లోకంలో. ఎవడన్నా ఏమీ ఓ పండిస్తే పొంగిపోయి 5 పళ్ళు ఇస్తాడు. వాడు ఓ చిన్న సహాయం చేస్తే జీవితాంతం వాడు గుర్తుపెట్టుకుంటాడు. శివనామము చేదా శివ పాదము మీద నీ శిరసునుంచరాదా. కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా. కైలాసము దిగి వచ్చి కైవల్యమునిడలేదా. శివ శివ. ఎవడైతే శివ అంటాడో వాడికి నాలుక వశం అవుతుంది. పెద్దల మాట నాదంటూ ఏమీ లేదు. ఎవడి నాలుక వాడికి వశంలో ఉంటుందో లోకమంతా వాడికి దాసోహం ఉంటుంది. మాట్లాడటం చేతనవుతే పోట్లాటం లేవని. ఈ ప్రకృతి అంతా కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ మంచి మాట అన్నాడు. పరమేశ్వరుడు రచించినటువంటి ఒక మహాకావ్యం ఈ ప్రకృతి అంతా కూడా. కొండలు గుట్టలు చెట్లు పుట్టలు పిట్టలు ఇవన్నీ కూడా భగవంతుడి స్వరూపమే. భారతీయ ధర్మం ఋషి ధర్మం ప్రకృతిని ప్రకృతిగా ఉంచు మానవుడా. నువ్వుంటే 10 సంవత్సరాలు ఉంటావు, 20 సంవత్సరాలు ఉంటావు, 30 సంవత్సరాలు ఉంటావు, 50 సంవత్సరాలు ఉంటావు, ఇంకా ఉంటే పాపి చిరాయుహో అని 115 సంవత్సరాలు ఉంటావు. తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటే ఎవడన్నా చెప్తాడు. నీ డేట్ ఆఫ్ ఇంకోటి అడిగితే చావు కొడతాడు. ఎప్పుడో ఏ వేళనో ఈ ఉపాధిని ఎంతవాడైనా వదిలిపెట్టక తప్పదు అన్న సత్యం మనసులో ఉన్నప్పుడు ధార్మిక కార్యక్రమములు మాత్రమే చేస్తాడు. ఒకనాటి కోటప్పకొండ ఎలా ఉందో మనకు తెలుసు. నేను కింద నుంచి దండం పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు హాయిగా పైకి వెళ్ళటానికి పెద్దలు పరమాత్ముడిచ్చినటువంటి శక్తిని పదవిని ఆలోచనలను వినియోగం చేసి ఒక్క శివుని యొక్క చూపు, ఒట్టి శివుడు కాదు పార్వతీపతి ఇద్దరిని ఉపాసించాలి. కరుణాళుడు కాడా ప్రభు చరణధూళి పడరాదా. శివ 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 అంటే నీ అఘము తీరిపోదా. కపోతీశ్వర ప్రభు ఈ చేజర్ల ప్రక్కనే ఉంది. కుంకల గుంట, రూపెన గుంట, ఎక్కడ అడుగు పెట్టిన అద్భుతమైనటువంటి యుగయుగాల చరిత్ర భారతీయ ధర్మంలో మహానుభావులు మనకు అందించారు. ఎక్కడికి వెళ్ళినా భగవద్ దర్శనం, ఎక్కడికి వెళ్ళినా భగవద్ అనుభూతి. హరణమ పార్వతీపతయే సాంబ శివ శివ శంభో శివ శివ. రెండమ్మా సాంబ శివ శివ శంభో శివ శివ. సోమవారం కార్తీక ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, మహాపర్వదినం. శివ 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 హర 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 చాలదు. శోషొచ్చిందాకా భగవన్నామం చేయమంటే, శోషొచ్చిందాకా తింటామంటే ఎలా కుదురుతుంది? శంభో శివ శివ హర 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 శివ 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 శంభో శివ 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 హర 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 నమ పార్వతీపతయే. గోవింద గోవింద గోవింద. అబ్బా ఏమి భాగ్యం అండి. 7 కొండల మీదకి ఈ గోవింద నామస్మరణ పెట్టుకుంటుంది. ఇద్దరున్నారట. ఒకటి వాసుదేవ, ఇంకొకటి వామదేవ. వాసుదేవైతి వామదేవైతి. లోకంలో కల్పవృక్షాలు 2 ఉన్నాయ్యా. సుమభేదం తప్ప ఫలభేదం లేదు. భగవంతుడు ఒక్కడే. ఏకం సత్విప్రా బహుధా వదంతి. ఉన్న ఒక్క దైవాన్ని మనం అమ్మగా కూడా ఆరాధిస్తున్నాం. జై బలో జగన్మాతకు.
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి. మీరనకపోతే ఎవరంటారమ్మా? మా వాళ్ళు ఎందుకంటారు? అఖిలాండేశ్వరి అంబ అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం శ్రీభువనేశ్వరి అమ్మా శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం అంబ పాలయమాం. ఎక్కడో మహారణ్యంలో చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి ఒక సాలెపురుగు గూడల్లింది నీడబడుకుంటూ. దాన్ని అర్జునుడు రక్షించాడు. అక్షరం ముక్క రానటువంటి ఆ బోయవాడు ఆటవికుడు అతన్ని అనుగ్రహించాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే శివశంభో స్వయంభో భో శంభో శివశంభో స్వయంభో భో శంభో శివశంభో స్వయంభో భో శంభో శివశంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకరా మామవ భవసాగర తారకా భూ శంభో శివశంభో స్వయంభో శివశంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 దర్రి కిట తర్రి కిట కిట తోం మతంగ మునివర వందిత ఈశ సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సవేశ సర్వేశ భూ శంభో శివశంభో స్వయంభో శివశంభో స్వయంభో శివశంభో స్వయంభో శివశంభో. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కోటప్పకొండ దేవాలయంలో ప్రతిరోజు వెలిగే దీపం ఈ కార్తీక మాసంలో మరింత ఉజ్వలంగా వెలుగుతుంది. దీపం పరమాత్మ స్వరూపం. శివ పరమాత్మ అయినా విష్ణు పరమాత్మ అయినా వారిద్దరికీ కూడా ఈ కార్తీక మాసం చాలా ప్రీతికరం. శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో వెలిగేది ఈ కార్తీక దీపం. ధ్వజస్తంభం ఎక్కేది ఈ కార్తీక ఆకాశ దీపం. ఆ త్రిమూర్తుల ముగ్గురు సతీమణులతో కలిసి కొలువుదీరినటువంటి ఆ దీపాలని ఇప్పుడు వేలాది కార్తీక దీపాలుగా మనం వెలిగించి ఆ ఆది దంపతులకు నమస్కరించుకుందాం. మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయించి దీపలక్ష్మికి పూజ చేయిస్తారు. అస్య దేవదేవ్యాః గణదానేక దివ్యావతార స్వరూపిణ్యాః అఖిలాండకోట బ్రహ్మాండ నాయక్యాః ఆదిమధ్యాంతరహిత్యాః శ్రీ దీపలక్ష్మీ దేవతా దివ్యానుగ్రహ ప్రసాదసిద్ధ్యర్థం సామూహిక కార్తీక దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం సంప్రార్థ్య. అందరూ కూడా రెండు చేతుల్ని రెండు అరచేతుల్ని భూమికి తాకించి కళ్ళకద్దుకుని నమస్కరించండి. పృథ్వీత్వయా ధృతాలోకా దేవే త్వం విష్ణునాధృత దేవీం భూమిదేవి నమోస్తుతే భూదేవ్యై నమః. తర్వాత శిరస్సు వంచి భూమిని చూస్తూ నమస్కరించండి. భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి భూమ్యై నమః. తరువాత కొద్దిగా కుంకుమ తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తికి ముత్తైదవకు ఆవిడ ప్రత్యక్ష గౌరీ స్వరూపంగా భావించి, వివాహం కానటువంటి కన్యకామణి మీ పక్కన కూర్చున్నట్లయితే బాలాత్రిపుర సుందరి స్వరూపంగా భావన పొంది చక్కగా బొట్టు పెట్టండి. అనంతరం గంగాస్థానంగా పిలువబడేటటువంటి మీ పాపిట్లో కుంకుమను ధరించి తదనంతరం పసుపును తీసుకొని మీ వస్త్రానికి మంగళప్రదంగా ధరించి వెనక ఉన్నటువంటి దీపాలపై పడకుండా ఆ చెంగుని కుడి భుజంపైకి వేసుకోండి, లేదా ఆ చెంగును ముందు వైపుకు వేసుకోండి. అనంతరం మీ దగ్గర ఉన్నటువంటి ఒత్తులలో ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో
మిగతా 365 ఒత్తుల దీపాన్ని చక్కగా మీ ఇష్టదేవతను, అలాగే మీ తల్లిదండ్రులను, మీ గురువుని, కార్తీక దామోదరుణ్ణి, త్రికోటేశ్వర సన్నిధానంలో ఉన్నాం కాబట్టి త్రికోటేశ్వరుణ్ణి, అందున ఇవాళ ఏకాదశి తిథు కనుక శ్రీమన్నారాయణమూర్తిని, సోమవారం కనుక ఆ ఉమాపతిని, ఆ భగవన్నామ పురస్సరంగా చక్కగా జ్యోతిని అందరూ కూడా వెలిగించండి. అందరూ దీపం వెలిగించండి. ఒక వత్తిని వెలిగించి ఆ వత్తితో దీపాన్ని వెలిగించండి. ఓం మానోహి గుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాదయ అగ్నినాగ్ని సమిధ్యతే కవిర్గ్రహపతిర్యువా హవ్యవాజిహ్వాస్యః అగ్నిందోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు మయి ప్రజాం మయి సూర్యప్రాజో దధాతు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. సామూహిక దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. చక్కగా దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా కుంకుమ తీసుకొని దీపానికి అలంకరించి దీపలక్ష్మిని అందరూ కూడా ధ్యానిస్తూ నమస్కారం చేస్తూ ఉండండి. జనాధరావం ధనుద్రవీకరం శాంతిమంగినము శంకరా దయాకరావం శివాయ ఈశ్వర సమస్త జ్వాలక జ్వలించర అలంకరావం గంగాధరేశ్వర శశిధరౌద్రమహీశ్వర భయంకరావం మహాభయాన మహేశ్వర జయ దిగంబర రామిదేవ రామిదేవ రౌమదేవ సదానికు భజించదానిలు విప్పగడురావా రామిదేవ రామిదేవ రౌమదేవ శివ శివంకరా పరమహదేవా సమస్తం హస్తం సుమయ్య చలువ గంగని కలిగే స్నానం నుదుటిపై భస్మజ్వాలని కన్నుగా దాచిన శివరూపం హారమయ్యే నాను పావులో కట్టిన నీలేశం భస్మమే తన ఒంటికి పూసిన మృత్యుంజయుడే హరరూపం
మనం వెలిగించినటువంటి దీపం కేవలం కాంతివంతమే కాదు, కాంతితో పాటు శాంతిని దాంతిని కూడా ప్రసాదించాలని మనం వెలిగించినటువంటి దీపంలో ఉన్నటువంటి దీపలక్ష్మికి చక్కగా హితోధికమైనటువంటి ఉపచారాలను చేద్దాం. దానికంటే కూడా ముందుగా దీపలక్ష్మిని అందరం కూడా ధ్యానిద్దాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ దీపలక్ష్మి యొక్క ధ్యానాన్ని అందరూ కూడా చెప్పండి. చెప్పండి, వైశ్వానరా. గట్టిగా చెప్పాలి, వైశ్వానరా ప్రజ్వలితం తైల కార్పాస నిర్మితం దీపం భక్త్యా గృహాణేదం త్రైలోక ధ్యాంతనాశిని దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః దీపలక్ష్మీ నమః. చక్కగా దీపాన్ని భక్తితో వెలిగించాం. ఒక చిన్న వత్తితో పెద్ద 365 ఒత్తులను వెలిగించాం. ఈ వెలిగించినటువంటి ఒత్తిని కూడా పెద్ద ఒత్తితో కలిపేశాం. ఏమిటంటే ఇదంతా చిన్న వత్తి జీవాత్మ అయితే, వెలుగుతూ ఉన్నటువంటి పెద్ద వత్తి పరమాత్మ. జీవాత్మను పరమాత్మలో లైక్యం చేసి ఒక మహా తేజస్సుని దీపలక్ష్మిగా మనం అర్చన చేయబోతూ ఉన్నాం. మీ ముందున్నటువంటి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో చక్కగా దీపలక్ష్మీదేవిని అర్చించండి అందరూ కూడా. ఓం దీపలక్ష్మ్యై నమః. ధ్యాయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ఆవాహయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ఆసనం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. స్నానం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. సువర్ణ కంచుకాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. కంఠసూత్రార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. శ్రీగంధం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. మీ ముందు నిరాకార పరబ్రహ్మస్వరూపం సాకార రూపంగా దీపరూపంలో దీపలక్ష్మిగా ఉన్నది అని భావించి దీపలక్ష్మి పాదాలను అర్చిస్తున్నాము కమలాలతో అని భావన పొందుతూ అక్షతలు వేస్తూ దీపలక్ష్మి యొక్క నామాలు చెప్పండి. అందరూ కూడా చెప్పండి. శుభప్రదాయై నమః, శివాయై నమః, మంగళప్రదాయై నమః, తేజోవత్యై నమః, అంధకార వినాశిన్యై నమః, మహాజ్ఞాన ప్రదాయై నమః అని శిరస్సు వంచి నమస్కరించండి. తరువాత నివేదనకు ఏర్పాటు చేసుకోండి. కుడి చేతి వైపు మీకు ఇచ్చినటువంటి పటిక బెల్లం ముక్కలు ఏర్పాటు చేసుకొని దాని మీద నీళ్లు జల్లి నివేదన చేయండి. దీపలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఓం దీపలక్ష్మీదేవ్యై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం దీపలక్ష్మ్యై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పణం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. ప్రోక్ష్య పరిహిత్య పుండరీకాక్ష పుండరీకాక్ష అమృతమస్తు దీపదేవ్యై నమః. సత్యస్కాలావసరార్థం యథాభాగం ఖండశర్కరా నివేదయామి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం బాణాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం ఉదానాత్మనే నమః. ఓం సమానాత్మనే నమః. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మహాదేవ్యై చ విద్మహే తేజవత్యై చ ధీమహి. తన్నో దీపః ప్రచోదయాత్. 2 నక్షత్రం వేసి నమస్కారం చేయండి. దీపలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మానోహికం సేజ్జాతవేదోగామశ్వంబురుషంజగదు అభిభ్రతజ్ఞాగః శ్రియామా పరిపాదయా. దీపలక్ష్మీదేవ్యై నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అదిగోండి, హారతి మీ వైపు చూపిస్తారు. ముందుగా దీపలక్ష్మికి అర్చన తర్వాత మీరందరూ అద్దుకోండి. నమస్కరోమి. జయ బలో దీపలక్ష్మీ మాతకు. దీపలక్ష్మీ మాతకు 2 నక్షత్రం వేసి నమస్కారం చేయండి. సర్వోపచార పూజాన్ సమర్పయామి. దీపలక్ష్మీ నమః. ఓ చిరుదీప కళిక బ్రహ్మాండమంతటి చీకటిని తరిమి తరిమి కొడుతుంది. చీకటింట లక్ష్మీ నివాసమైన కాంతి పుంజాల పందిరి మనం వేసుకున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి
చిరు జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిని. అలాగే డాక్టర్ కోడెల శివరాం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తెనాలి డబుల్ హార్స్ మిన్పగుళ్ళు డిస్ట్రిబ్యూటర్ దేవిశెట్టి ప్రసాద్ గారిని. సేఫ్ కంపెనీ ఎండి డాక్టర్ పూనాటి విజయలక్ష్మి గారు. వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు మరియు డాక్టర్ లక్ష్మి గారు. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్ మేకల చంద్రకిరణ్ రెడ్డి గారు, డాక్టర్ వసంత కిరణ్ గారు. తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రావెల సత్యనారాయణ గారు. నర్సరావుపేట పురపాలక సంఘం కమిషనర్ భానుప్రతాప్ గారు. శారదాంబ జ్యువెలర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు. గ్రూప్ ఆఫ్ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజెస్ సెక్రటరీ మిట్టపల్లి రమేష్ బాబు గారు. గ్రాండ్ నవ్యుగ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి పోకా వంశీ కవిత గారు. కోమల కన్వెన్షన్ అండ్ రెసిడెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ రావిళ్ల నాగేశ్వరరావు గారు. సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పాలడుగు పుల్లారావు గారు. వీరయ్య చౌదరి హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ అండ్ మెటర్నరీ సెంటర్ డాక్టర్ చిరుమామిళ్ల వీరయ్య చౌదరి గారు. వాసవి హిందూ భావన విద్యా సంస్థలు డైరెక్టర్స్ మైనిడి శ్రీనివాసరావు గారు, డి ఆనంద్ గారు. కృష్ణవేణి అండ్ ఎంఏఎం విద్యా సంస్థలు డైరెక్టర్స్ కోమటినేని నాసరయ్య, మేదరమెట్ల రామశేషగిరిరావు గారు. నర్సరావుపేట కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బివి సత్యనారాయణ గారు. శ్రీచక్ర సూపర్టెక్ సిమెంట్ జోనల్ మేనేజర్ ప్రసాద్ గారు, నర్సరావుపేట ఇన్ఛార్జ్ శరత్ రెడ్డి గారు. వివా ద స్కూల్ బై వివిఐటి అడ్మిషన్ హరిప్రసాద్ గారు.
వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామినేని శ్రీనివాసరావు గారు. మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ నాగోతు ప్రకాష్ గారు. అంబికా దర్బార్పతి డిస్ట్రిబ్యూటర్ ఏ సతీష్ కుమార్ గారు. ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ చిలకల రాంబాబు గారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ సుబ్బారెడ్డి గారు. గోపురం పసుపొడి కుంకుమ సేల్స్ ఆఫీసర్ టి శ్రీనివాస్ గారు. డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ చైతన్య. వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, లక్ష్మి గారు. నర్సరావుపేట పురపాలక సంఘం కమిషనర్ భానుప్రతాప్ గారు. జ్ఞాపికలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ పాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మనం వెలిగించినటువంటి ఈ కార్తీక దీపకాంతులకి ఆ పరమేశ్వరుడు సంతోషించి మన దుఃఖాలను దూరం చేసి మనకు సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతూ మన పురోహితుల వారు రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందిస్తారు. చక్కగా కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో కూడి చంద్రుడు పౌర్ణమి వచ్చేటటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం అన్నాం. కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఆయన అగ్నిదేవతాత్మకుడు. అటువంటి కృత్తికా నక్షత్రం నుండి చూడండి భరణి నక్షత్రం వరకు 27 నక్షత్ర దేవతలు జ్యోతిస్వరూపంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవాళ సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడు. అడుగోండి ఆయన చల్లని వెన్నెల కిరణాలను కూడా మనకు అందిస్తూ ఉన్నాడు. చంద్రసాక్షిగా చక్కగా కార్తీక దామోదరుడికి మనం అర్చించుకున్నటువంటి త్రికోటీశ్వరుడికి మేధా దక్షిణామూర్తికి చక్కగా మనం నక్షత్రహారతిని అందిద్దాం. అందరూ నమస్కారం చేస్తూ ఈ నక్షత్రాలు నక్షత్ర దేవతలు మన జన్మ నక్షత్ర నామ నక్షత్ర దేవతలు ఇక్కడ వెలుగొందుతున్నారు కాబట్టి మన నక్షత్రపరమైనటువంటి జాతకపరమైనటువంటి గ్రహానుగ్రహము గ్రహానుకూలత సకల సానుకూలత మనకు అందించాలని నమస్కారం చేస్తూ నక్షత్రహారతిని తిలకిద్దాం. ఓం ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి శ్రేష్ఠ దేవానాం పతిరగ్నియా నక్షత్రమస్య హవిషా విధేమ మాన ప్రజా కుమ్రీరి షణ్మోద వీరాన్ హేతే రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్రా నక్షత్రం శతాగుం హవిర్మః ప్రముంచమానో దురితాని విశ్వా అపాఘశకం సన్నుద కామరాతిం సోమో రాజశీర్షేణాగన్న శివన్నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు రేతః ప్రజాంగిరమానే దధాతు యత్తే నక్షత్రమృగశీర్షమస్తి ప్రియకుమ్రాజం ప్రియతమం ప్రియాణాం తస్మై తే సోమ హవిషా విధేమ షణ్మయేధిద్విపదేశం చ నిష్పదే పునర్నాదేవ్యతే స్పృణాదు పునర్వసోర పునరేతాన్యజ్ఞం పునర్నో దేవాభయంతు సర్వే పునః పునర్వో హవిషాయజామః ఏవానదేవ్యతిర్నర్వా విశ్వస్య భద్రే జగతః ప్రతిష్ఠా
పునర్వసు హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు పాథః కామస్వం పురుషం జగత్ అభిప్రదగ్రాగహిష్ట్రియమా పరిపాతయా. కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. త్రికోటేశ్వర స్వామినే నమః. అవాహితేభ్య సర్వేభ్యో దేవతాభ్యో నమః. నక్షత్రహారతిం దర్శయామి. మంగళహారతి చక్కగా నక్షత్రహారతిని దర్శింపజేస్తున్నారు. అందరూ కూడా హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. తరువాత మన కల్మషాలను హరించేటటువంటి కర్పూర హారతిని పరమాత్మకు అందిస్తున్నారు. చక్కగా అందరూ కూడా నమస్కారం చేస్తూ మహామంగళ హారతిని అందరూ కూడా తిలకించండి. సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసగుం తుయామసి ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏతాః ఆశిషః సంతు. సత్యాః సంతు యజమానస్య కామాః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హరయే నమః హరయే నమః హరయే నమః. కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః కార్తీక దామోదరాయ నమః. త్రికోటేశ్వరాయ నమః దక్షిణామూర్తయే నమః. గోవింద. ఉపయోగం ఆధునిక యుగంలో నాగరికత పెరిగిన నేపథ్యంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, వేగవంతమైన జీవితం, ప్రశాంతత లేని జీవితం, అలాంటి అన్నిటికీ కూడా పరిష్కారం ఉపవాసం. దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన, పాప భీతి ఇవన్నీ ఉంటే మనిషికి మనసుకి ప్రశాంతత ఉంటుంది. జీవితం ఆరోగ్యంగా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. దానికోసమే మన ప్రాంతంలో అనాది కాలం నుండి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి వెలిసినటువంటి కోటప్ప కొండ, కోటి వేల్పుల అండ కోటప్ప కొండ, మరి 800 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి ఆ మహాదేవుడి ప్రాంతం నిలయం త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ మేధా దక్షిణామూర్తి రూపం. నా అదృష్టం మీ అందరి ఆశీస్సులతోటి అలాంటి స్వామివారి దేవాలయాన్ని, కోటప్పకొండని తీర్చిదిద్దే అవకాశం, సేవలు చేసుకునే అవకాశం రావడం, ఈ రోజున ఒక మహిమ కలిగినటువంటి దేవాలయంగా, మేధా దక్షిణామూర్తి అక్షరాభ్యాస కేంద్రంగా, యాగాలు యజ్ఞాలు నిత్యం జరుగుతున్న కేంద్రంగా, వేద పాఠశాల, మరి వేద పండితులు తయారు చేసి అర్చకులు తయారు చేసే కేంద్రంగా కోటప్పకొండ అభివృద్ధి చెందిన సంగతి మీకు తెలుసు. ఒకప్పుడు మహాశివరాత్రికి మాత్రమే అక్కడ పండగ తిరణాల లక్షల మంది భక్తులు. ఈరోజు ప్రతిరోజు శివరాత్రి లాగానే వేల సంఖ్యలో భక్తులు రావడం, స్వామివారి ఆశీస్సులు పొందడం, దానికి సేవ చేసే అవకాశం నాకు కలగడం నా అదృష్టం. మీ అందరి ఆశీస్సు వల్ల కలిగిందని నా భావన. దానితో పాటు ఈ పట్టణం కానీ, ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలు కానీ, ప్రజలకు కానీ సేవ చేసే అవకాశం మీ అందరి వల్ల రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన తల్లులందరూ భక్తులందరికీ కూడా మరి డాక్టర్ కోడెల సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశాం. వాటిని అందరూ స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ, అది 24వ తేదీన అంటే రేపు రాబోయే శనివారం సత్తనపల్లిలో ఇలాంటి కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, భక్తులు కానీ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సిందిగా అందరికీ నేను మనవి చేస్తూ సెలవు.
ఓం సహనా భవతు सहनौ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి. शान्तिः అందరూ కూడా అక్కడ అర్చన చేసిన నక్షత్రాలు శిరస్సును ధరించండి. ఇంటికి తీసుకువెళ్ళి ఆశీర్వచనం తీసుకోండి. ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అలాగే స్పాన్సర్స్కి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ స్థలాన్ని కేటాయించిన సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలనుకుంటే youtube.com/ఈటీవీ ఆంధ్రప్రదేశ్, facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. రేపు తెనాలిలో జరిగే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అందరికీ శుభరాత్రి.